హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన ఫిజికల్ అప్డేట్ పీఈటీ పిహెచ్టీకి సంబంధించిన నోటీస్ రావడం జరిగింది. సో ఈ నోటీస్లో ఏమేమి ఉందో చూసిద్దాం. ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అదేవిధంగా సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన మనకి ఈఈటీ పిహెచ్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. సో అది ఎప్పుడు జరుగుతుందో నోటీస్లో ఇవ్వడం జరిగింది, చూసేద్దాం. ఈ నోటీస్ వచ్చేసి ఫేక్ ఏం కాదు ఫ్రెండ్స్, సో రియల్ నోటీసే. కండక్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఫర్ ది రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్ 2024. The physical efficiency test, physical standard test, document verification and trade test for the recruitment to the post of constable tradesman 2024 is scheduled to commence from 27 August 2025 at designated centers across various zones. The candidates are advised to visit the CS website regularly for downloading the e-admit card and other latest updates related to the recruitment. సో ఈ నోటీస్లో ఏమనేది ఉంటుంది ఫ్రెండ్స్, పీఈటీ పిహెచ్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ సంబంధించిన షెడ్యూల్లో వచ్చేసి ఆగస్టు, మనకి ఇప్పుడు జూలై ఆగస్ట్ 27 తేదీ నుంచి సో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో మనకి ఆల్మోస్ట్ ఫిజికల్కి సంబంధించిన డేట్ రావడం జరిగింది. సో ఫిజికల్ సంబంధించిన సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగినా కదా. సో టోటల్ వచ్చేసి 9,22,668 మందిని ఫిజికల్కి పిలవడం జరుగుతుంది ఆల్ ఇండియా ఓవర్లో. సో మనము సౌత్ జోన్ చూసుకుంటే సౌత్ జోన్లో ఏపీ, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. సో ఈ 7 స్టేట్స్ సంబంధించిన ఫిజికల్కి క్యాండిడేట్స్ని పిలవడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 71,575 మందిని పిలవడం జరుగుతుంది. సో మనకి టోటల్ సెంటర్స్ చూసుకుంటే 5 సెంటర్స్ ఉంటాయి, 6 స్టేట్స్కి సంబంధించిన. సో మనకి ఏపీకి సంబంధించిన ఫిజికల్ సెంటర్ వచ్చేసి విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన ఫిజికల్ సెంటర్ వచ్చేసి బేలా హైదరాబాద్. సో 2 తెలుగు రాష్ట్రాలకి ఈ యొక్క ఫిజికల్ సెంటర్స్ని ఇవ్వడం జరిగింది. సో మీ పీఈటీ పిహెచ్టీకి సంబంధించిన డేట్ కూడా రావడం జరిగింది, అదేవిధంగా ఫిజికల్ సెంటర్స్ కూడా కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క డాక్యుమెంట్స్, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన స్కిల్ కూడా నేర్చుకుని పెట్టుకోండి. పీఈటీ పిహెచ్టీ డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ ఒకే రోజు లేదా 2 days జరగవచ్చు, ఒకే స్టేజ్లోనే అయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామినేషన్. సో ట్రేడ్ టెస్ట్ ఎవరు క్వాలిఫై అవుతారో, సో అంటే పీఈటీ పిహెచ్టీ డాక్యుమెంటేషన్ ట్రేడ్ టెస్ట్ ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరు మంచి స్కోర్ తీసుకుంటారో వాళ్ళకి రిటర్న్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ఇంకా చూడకపోతే పైన ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూసేయండి ఫ్రెండ్స్. సో నేను డాక్యుమెంట్స్కి సంబంధించి ఏమేమి కావాలో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి, పైన ఐకార్డులో ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్ అస్సలు డిలే చేయకండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని పెట్టుకుంటే ఏం ఇబ్బంది ఉండదు. సో మీకు ఫిజికల్ టెస్ట్ వచ్చిన తర్వాత మీరు చేసుకోవాలంటే అది కుదరదు, ఇప్పటి నుంచి చేసుకుని పెట్టుకోండి. సో ట్రేడ్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫై నేచర్, దీనిలో ఎలాంటి మెరిట్ ఏముండదు, జస్ట్ క్వాలిఫై. మీరు మీ యొక్క స్కిల్ని కరెక్ట్గా చేస్తున్నారు లేదా అని చూస్తారు వాళ్ళంతే, క్వాలిఫై నేచరే. సో ట్రేడ్ టెస్ట్ ఎవరు క్వాలిఫై అవుతారో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్కి సంబంధించిన కోర్స్ చెప్పడం జరిగింది. సో చాలామంది తీసుకొని కూడా ప్రిపేర్ అవుతున్నారు. మంచి స్కోర్ వస్తుంది, మంచి మార్క్స్ వస్తాయని చెప్తున్నారు, మంచి రిప్లైన్ వస్తుంది. సో ఎవరైనా కోర్స్ని తీసుకోకుండా ఉన్నారంటే ఇప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ నడుస్తుంది. సో మనకి 3 monthsకి 300లో ఉందంటే మీరు అప్లై కూపన్ కోడ్ని యూజ్ చేశారంటే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. ఈఎన్బి క్యూఎన్ అని టైప్ చేసి మీరు అప్లై చేశారంటే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. సో మీకు 3 monthsలో ఫుల్ కోర్సు, అదేవిధంగా మార్క్ టెస్ట్లు, ప్రాక్టీస్ సెట్లు ప్రాక్టీస్ చేయొచ్చు.
టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో నేను ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, ఇంపార్టెంట్ ట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మంచి ఆఫర్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. టైం అస్సలు డిలే చేయకండి, ఎందుకంటే మనకి పీఈటీకి సంబంధించిన డేట్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా సెంటర్స్ కూడా కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ స్టేజ్ అయిన తర్వాత మనకి 1.5 month 2 monthsలో మనకి నెక్స్ట్ 2 months ఉంటుంది. సో మినిమం మీరు 3 to 5 months ప్రిపరేషన్ చేశారంటే ఈజీగా మంచి మార్క్స్ వేసుకుంటారు. సో ఫ్రెషర్ అయినా కానీ ప్యాటర్న్ చూసుకుంటే నో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 100 questions 12th level బేస్ ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి ఎగ్జామ్. ఎగ్జామ్ డేట్ మనము ఫిజికల్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చేయాల్సింది పీఈటీ పిహెచ్డికి సంబంధించిన వర్క్ చేయాలి. అదేవిధంగా ఎగ్జామ్కి కూడా హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో మీరు ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయ్యారంటే ఏం చెప్పడానికి లేదు ఫ్రెండ్స్. సో మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి. సో మనకి టోటల్ పోస్ట్ వచ్చేసి 1161 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ రాంగ్ పడింది ఫ్రెండ్స్, ఇది వదిలేయండి. మనకి మెడికల్కి పిలుస్తారు 1:2, అంటే 2322 మందిని మెడికల్ పిలవడం జరుగుతుంది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 1161 పోస్టులని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు అందరికి తెలిసిందే. సో అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అర్థం కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్, ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికైనా మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ దగ్గరలో ఉంటుంది, ఫిజికల్ డేట్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్. సో మీరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను సిఎస్ఎఫ్ స్టేట్మెంట్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.